బంగారం దీనికోసం తప్పించని మహిళ ఉంటుందా? పెట్టుబడి పెట్టని వ్యాపారి ఉంటాడా? వీసమెత్తు కనకం లేని ఇల్లుంటుందా? లక్ష్మీదేవి ప్రతిరూపంగా పూజించే దేశంలో బంగారం ధర వార్త ఎప్పుడూ హాట్ మ్యాటర్గానే ఉంటుంది. ధర తగ్గుతుందా పెరుగుతుందా అనేది నిత్యం ఆసక్తికరంగానే ఉంటుంది. దశాబ్ద కాలంగా పట్టపగ్గాలు లేకుండా పెరుగుతూనే ఉన్న గోల్డ్ రేట్స్ దిగిరానున్నాయా? మధ్యతరగతికే కాదు సామాన్యులు కూడా ఓ తులం కొనుక్కునే స్థాయికి ధర పడిపోతుందా? ఎప్పుడో కాదు, జస్ట్ 3-4 నెలలు వెయిట్ చేస్తే అందరికీ అందుబాటులో చౌకబేరం చేయొచ్చా అంటే అవుననే సంకేతాలిస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లు. బంగారం రేట్లు తగ్గుతాయా? తగ్గితే ఎంత? ఈ విషయాలపై మనతో చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు జన్మని నుంచి వేణుగోపాల్ గారు. నమస్తే అండి. 2 నెలలుగా చూస్తుంటే బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తుంది. నిన్న ఈ రోజు చూసుకుంటే 500 నుంచి 600 రూపాయల వరకు తగ్గుతుంది. అంటే ఇది ఇలా కొనసాగుతుందంటారా, స్టాప్ అవుతుందంటారా? అంటే ముఖ్యంగా చూస్తే 2001 నుంచి 2011 సెప్టెంబర్ వరకు కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ గోల్డ్ అప్రిసియేట్ అవుతూ వచ్చింది. సో లాస్ట్ 4.5 ఇయర్స్లో బంగారంలో మనం పతన దశనే చూస్తున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే 5 సంవత్సరాల నుంచి ఏమాత్రం అప్రిసియేట్ అవ్వకుండా డిప్రిసియేటింగ్ ట్రెండ్నే అది కొనసాగిస్తూ వస్తుంది. ఇది ఏంటంటే దగ్గర $19-20 ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళిన బంగారం ఔన్స్ ధర అంటే ఒక 31.1 గ్రాము బంగారం ధర $19-20కి రీచ్ అయ్యి అక్కడి నుంచి అది పీక్ లెవెల్గా మనం చెప్పొచ్చు. అక్కడి నుంచి దగ్గర ఇప్పుడు 1045 రీసెంట్గా లోస్కి వచ్చి ఇప్పుడు దగ్గర $1070 దగ్గర ఉంది. సో మన రూపాయల్లో కనుక చూస్తే 34,000 సుమారు వెళ్ళిన బంగారం బాగా రీజనబుల్గా కరెక్ట్ అవుతూ దగ్గర ఇప్పుడు ఇవాళ 25,200 25,400 మనం చూస్తున్నాం. సో పైనుంచి చూస్తే బ్రహ్మాండమైన కరెక్షన్ గోల్డ్లో జరిగింది, ఇంటర్నేషనల్ గాను ఇటు డొమెస్టిక్ గాను. సో ఇక్కడి నుంచి కూడా పతనం ఉంటుందా అంటే ముఖ్యంగా చూస్తే ఏంటంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, డాలర్ బలపడటం, దానికి తోడు ఈ మధ్యనే లాస్ట్ ఫ్యూ డేస్లో ఫెడరల్ రిజర్వ్ అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో అది వడ్డీ రేట్లు పెంచడం దగ్గర 7-8 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ 2016లో కూడా గ్రాడ్యువల్గా రేట్ హైక్స్ ఉంటాయని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తే ఏంటంటే అమెరికా బాగుంది, డాలర్ బాగుండటం అనేది ఎప్పుడు కూడా డాలర్ ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుందో అప్పుడు గోల్డ్లో వీక్నెస్ అనేది ఉంటూనే ఉంటుంది. దీనికి తోడు ఏంటంటే చైనా, ఇండియా లాంటి ఎమర్జింగ్ కంట్రీస్ ఏవైతే గోల్డ్లో హయ్యెస్ట్ ఇంపోర్టర్స్గా ఉండేవాళ్ళు, వాళ్ళు ఆల్మోస్ట్ ఈ రెండు దేశాలు కలిపి 1,500 నుంచి 1,600 టన్నుల గోల్డ్ ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకునే వాళ్ళు బికాస్ ఆఫ్ లోకల్ రీజన్స్ డిమాండ్ తగ్గటం, వాళ్ళు అదే మోతాదులో దిగుమతి చేసుకోకపోవడం కూడా. అంటే ఒకవైపు వరల్డ్ ఓవర్ ఫిజికల్గా కానీ ఆర్ ఇన్వెస్ట్మెంట్గా కానీ గోల్డ్కి డిమాండ్ తగ్గటం ఒకటి, రెండోది మిగిలిన అసెట్ క్లాసులు బాగా పెర్ఫామ్ చేయటం, ఈక్విటీ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేయటం, కరెన్సీలో డాలర్ బాగా పెర్ఫామ్ చేయటం, కొంత రియల్ ఎస్టేట్, ఇట్లా ఏంటంటే మిగిలిన అసెట్ క్లాసులు బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా గోల్డ్లో కొంత తగ్గుదల అనేది ఉంటుంది. ఒకవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ, మరోవైపు ఈక్విటీ మార్కెట్స్ బలంగా ఉండటం, మూడోది చైనా, ఇండియా లాంటి ముఖ్యమైన దేశాలు, ఆ దేశాల్లో అనుకున్నంత మేర కన్జంప్షన్ కానీ ఇంపోర్ట్స్ కానీ లేకపోవటం, ఇవి ముఖ్యమైన రీజన్స్గా చెప్పాలి. మేబీ ఈ ట్రెండ్, ఈ వీక్నెస్ అనేది ఇంకొంతకాలం కూడా కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎంతవరకు రావచ్చు అంటారంటే ఒకప్పుడు మనం 10,000 15,000కి చూసాం బంగారం, అంటే ఇప్పుడు 25 చేంజ్ ఉంది, ఎంతవరకు తగ్గచ్చు అంటారు మ్యాక్స్? అంటే ఇక్కడి నుంచి అంటే టెక్నికల్గా చూస్తే ఏంటంటే $1,040-$45 కనుక దిగితే బంగారం $1,000 వరకు నెక్స్ట్ సపోర్ట్గా ఉంటుంది. ఆ 1,000 కూడా దిగితే ఏంటంటే $100-$150 కరెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇంటర్నేషనల్గా చాలా పెద్ద థ్రెట్ $1,000 దిగితే ఉంటుంది. బట్ $1,000 దిగటం అంటే అంత ఈజీ అంటే మేబీ చెప్పలేము. బట్ గ్లోబల్గా చూస్తేనంటే ట్రెండ్ అయితే ప్రస్తుతానికి వీక్గా ఉంది. రూపీ టర్మ్స్లో చెప్పుకుంటే ఇంకొక 1,000 నుంచి 1,100 రూపాయలు 24 క్యారెట్ల బంగారం తగ్గడానికి ఛాన్స్ ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం కనుక చూస్తే ఇంకొక 1,000-1,500, అంటే ఇప్పుడు 23,400 23,500 ఉండేది కాస్త మేబీ 22 దాకా రావడానికి ఛాన్స్ ఉంది. అంటే మనం ఏ అసెట్ క్లాస్లో అయినా సరే, అది స్టాక్ మార్కెట్ కావచ్చు, గోల్డ్ మార్కెట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా సరే ఏంటంటే ఒక రీజనబుల్ కరెక్షన్ తర్వాత చిన్న బౌన్స్ వస్తుంది. అలాంటి బౌన్స్ ఏమన్నా ఉంటుందా అనేది ఒక చూడాలి. ఎందుకంటే ఫెడరల్ ఈవెంట్ కూడా అయిపోయింది, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఈవెంట్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదన్నా చిన్న బౌన్స్ వస్తుందా అనేది చూడాలి. బట్ టెక్నికల్గా చూసినా, ఫండమెంటల్గా చూసినా బంగారంలో ప్రస్తుతానికి ఇంకొంత కరెక్షన్ అయితే ఉంటుందని చెప్పేసి మనం భావించవచ్చు. రైట్. 20 ఏళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెడితే లాభాలే వచ్చాయి. బట్ ఇప్పుడు పెట్టుబడికి సరైన టైం అంటారా బంగారం మీద? అంటే మనం యాజ్ ఎ అసెట్ క్లాస్ అంటే దీన్ని అంటే ఇప్పుడు మొన్నటి వరకు వాల్యూ ప్రిజర్వింగ్ అసెట్గా చూసేవాళ్ళం బంగారాన్ని. ఇప్పుడు ఏంటంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని, గోల్డ్ బాండ్ ఫండ్ అని చెప్పేసి 2 మెయిన్ ముఖ్యమైన పథకాలను లాంచ్ చేయడం గవర్నమెంట్ చూసాం ఈ మధ్య. వీటిలో ఏంటంటే దగ్గర 2.2% నుంచి 2.75% దాకా ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మిగిలిన అంటే పోస్ట్ ఆఫీసు, బ్యాంక్స్, లేకపోతే ఇంకొక అసెట్ క్లాస్ లాగా దీంట్లో కూడా బంగారంలో కూడా ఫిక్స్డ్ రెవెన్యూ మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అనేది ఒకటి. అంటే ఇది వాల్యూ ప్రిజర్వింగ్ అసెట్ క్లాస్గా కాదు, ఇప్పుడు దీని నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనే ఒక
ఇదైతే డెవలప్ అయింది. బట్ ఇక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు 20 సంవత్సరాలు మనకి బంగారంలో మనం చూసాం, ఫేజులు చూసాం. 1980 నుంచి 2000 వరకు కరెక్షన్ మోడ్లో వెళ్ళిన బంగారం అక్కడి నుంచి 10 ఇయర్స్ కంటిన్యూస్గా పెరిగి అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు పతనం. అంటే నేను చెప్పేది ఏంటంటే సైకిల్స్ అనేవి కమోడిటీస్, గోల్డ్ కానీ సిల్వర్ కానీ అదర్ ప్రీషియస్ మెటల్స్ కావచ్చు, లేదు నార్మల్ కమోడిటీస్ అన్ని సైకిల్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లాగా షార్ట్ సైకిల్ ఉండదు, దీంట్లో 10 to 20 ఇయర్స్ ఇలాంటి సైకిల్స్ ఉంటాయి. సో ఈ సైకిల్ మనం 5 సంవత్సరాల పతనాన్ని చూసాం, మరి ఇంకొక 5 సంవత్సరాలు చూడాల్సి వస్తే ఎక్కడ దాకా వెళ్తుంది, మీరన్న 10,000 వచ్చిద్దో లేదో తెలియదు. అంటే లాంగ్ రన్ లో చూసుకోవాలంటారు ఇట్లాంటివన్నీ. అది ఒకటి యాజ్ అసెట్ క్లాస్ ఏంటంటే దీంట్లో మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఒక 5% ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియో, అంటే మన దగ్గర 100 రూపాయలు అనుకోండి, ఒక 5 రూపాయలు, లేదు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళకి బంగారం మన దీంట్లో ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి ఒక 10% మ్యాక్సిమం ఒక 10% వరకు పెట్టుకోవచ్చు. 100 రూపాయలు ఒక 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ. అంతేకాకుండా మొత్తం ఇప్పుడు మన సొసైటీలో చూస్తే ఆడవాళ్ళు వచ్చిన రూపాయల్లో కూడా బంగారం ఉండడం చూస్తాం. కొంతమంది ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అట్లా ఒక అసెట్ క్లాస్ నమ్మకుండా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అసెట్ అలికేషన్ ఒక 5 to 10% గోల్డ్లో పెట్టొచ్చు అంటే డెఫినెట్గా పెట్టొచ్చు. బట్ ఇక్కడి నుంచి స్టేజెస్లో కొనుక్కుంటూ వెళ్ళొచ్చు. రైట్, మీరు అన్నారు ఇందాక, నేను అన్న మాటనే మళ్ళీ మీరు అన్నారు 10,000 వరకు వచ్చాను. నిజంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఇంకా 5 years కానీ 6 years కానీ? ఎందుకంటే గోల్డ్ మానిటైజేషన్ ఈ స్కీమ్స్ అన్ని తర్వాత అలాంటివి ఏమన్నా అంటే ఒకటి ఏంటంటే గ్లోబల్గా ఇందా చెప్పాను లాంగ్ సైకిల్స్ ఉంటాయి కమోడిటీస్లో అనేది, దాంట్లో గోల్డ్ ఒకటి. ఈ సైకిల్ 1980 నుంచి చూస్తే 2000 వరకు 55% ఆర్డ్ కరెక్ట్ అయింది గోల్డ్. అలాంటి సినారియో ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయిందంటే ఆల్మోస్ట్ 1920 నుంచి $1,000 అంటే $1,050 అంటే దగ్గర 45% కరెక్ట్ అయింది. మేబీ ఇంకొక 5-10% కరెక్ట్ అయితే మళ్ళీ బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంది గోల్డ్ మామూలుగా. అదేనో దట్టు ఒక పర్టికులర్ పాయింట్ దిగితే మైన్ ఓనర్స్ కూడా, ఎవరైతే మైన్స్ ఉంటాయో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలన్నా ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఖర్చు ఉంటుంది, మినిమం కాస్ట్ ఉంటుంది. మేబీ ఒక $600 కన్నా తక్కువైతే వర్కౌట్ అవ్వదు, $800 కన్నా తక్కువైతే వర్కౌట్ అవ్వదు. అలా అనుకున్నప్పుడు ఏంటంటే మైన్ ఓనర్స్కి వర్కౌట్ అవ్వదు కాబట్టి ప్రొడక్షన్ ఆపేసి మేర కూర్చుంటారు ప్రొడ్యూస్ చేయకుండా. సో ఇది కూడా ఉంటుంది కాబట్టి ఒక ఎక్స్టెంట్ కన్నా ఎక్కువ పడకపోవచ్చు అనేది ఒకటి ఉంది. బట్ గ్లోబల్ సినారియో చూస్తే ఎప్పుడు కూడా ఏంటంటే గోల్డ్ని హెడ్జింగ్గా వాడతాం, ఒక సెక్యూరిటీ, ఒక ఇన్సూరెన్స్గా వాడతాం. అది గవర్నమెంట్స్ వాడతాయి, లేదంటేనేమో ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ సినారియోస్లో గోల్డ్ని ఒక హెడ్జింగ్ టూల్గా వాడతాము, లేదంటే వేరే అసెట్ క్లాసులకి అగెనిస్ట్గా వాడతాము. సో ఏదేమైనా ఏంటంటే రకరకాల టఫ్ సినారియోస్లో, ఫైనాన్షియల్ క్రైసిస్లో గోల్డ్ గవర్నమెంట్స్ని ఇండివిజువల్స్ని కాపాడే ఒక అసెట్గా మనకి హిస్టరీలో ఉంది. సో దానికి ఉంది కాబట్టి మరీ ప్యానిక్ అవుతుందని చెప్పేసి మనం భావించాల్సిన పని లేదు. అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు, కరెన్సీ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు, రియల్ ఎస్టేట్స్ బాగా చేస్తున్నప్పుడు గోల్డ్ కొంత, ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎక్కడైతే ఏ అసెట్ క్లాస్ పెర్ఫార్మెన్స్ బాగుంటుందో, పనితీరు బాగుంటుందో అక్కడికి వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతం మిగతావి బాగా చేస్తున్నాయి కాబట్టి, ఇది బాగా చేయట్లేదు కాబట్టి ఇంకా దీంట్లో కొనుగోళ్ల మద్దతు అనేది రావట్లేదు. ఇది రాకపోగా ఒకవైపు షార్ట్స్ కొడుతూ ఉన్నారు, అంటే స్టాక్ లేకుండానే షార్ట్స్ బిల్డ్ చేయడం, లేకపోతే స్టాక్ ఉండి షార్ట్స్ కొట్టడం. ఇట్లా ఏంటంటే కొంత ప్యానిక్ సెల్లింగ్ అనేది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో చేయడం చూసాము. దాంట్లో కొంత రికవరీ అనేది షార్ట్స్ కవర్ చేయడం కూడా చూస్తున్నాము. మేబీ మరీ ఎక్కువ తగ్గిద్దని మనం అంచనా వేయాల్సిన పని లేదు. అంటే ఒక ఆర్నమెంట్ బంగారం చూసుకుంటే మనకి 18-20 వరకు రావచ్చు అంటారా సీజన్? ఛాన్స్ ఉందండి, ఛాన్స్ ఉంది. అదే అంటే ఇప్పుడు దానికి ఏంటంటే ఇఫ్ అండ్ బట్స్. ఇప్పుడు 2016లో ఫెడరల్ రిజర్వ్ కనుక ఒక 3 to 4 times కనుక రేట్ హైక్ చేస్తే, ఒక పావలా చొప్పున ప్రతి ఒక 3-4 monthsకి ఒక 25 basis points కనుక పెంచి ఒక 1% పెంచితే అప్పుడు డాలర్ మరింత బలపడటం, తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుందని ఆ సిగ్నల్ ఇవ్వటం, దానివల్ల గోల్డ్లో కొంత కరెక్షన్ రావచ్చు. బట్ నేను అనుకోవటం ఇప్పుడు కొనాలనుకునే వారికి, లేదంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, లేదంటే ఫెబ్లో పెళ్లిళ్ళ సీజన్లో కొనాలనుకునే వారికి మీరేం చెప్తారు? ఇప్పుడు రైట్ టైం అంటారా, ఇంకొంచెం ఆగమంటారా? మేబీ నెక్స్ట్ 2-3 weeksలో కొంత పర్చేజ్ చేయడం డెఫినెట్గా. అంటే అవసరం ఉన్న వాళ్ళకి ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో పెళ్లిళ్ళ సీజన్ చేయాలి అంటే రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి, మళ్ళీ ఇప్పుడు మనం $100-200 తగ్గే దానికోసం వెయిట్ చేయడం కన్నా వాళ్ళు తీసుకోవడం బెటర్. అలా కాకుండా డౌన్ ద లైన్ నెక్స్ట్ 2-3 years తర్వాత అమ్మాయి పెళ్లి చేయాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ దృక్పథంతో చూస్తున్నాము, అలాంటి వాళ్ళ మటుకి కొద్దిగా స్టేజెస్లో ఇప్పుడు కొంత, ఎందుకంటే మనం 34 నుంచి 25 మనం రూపాయల్లో మాట్లాడుకుంటే రీజనబుల్ కరెక్షన్ వచ్చింది. అప్పుడు బాగా పీక్లో ఉన్నప్పుడు చాలామంది కొనలేకపోయారు. ఇప్పుడు
మంచి రేట్ వచ్చినప్పుడేమో ఎక్కువ మంది తగ్గుద్ది అంటున్నారని చెప్పేసి వెయిట్ చేస్తుంటే తగ్గకుండా పెరిగింది అనుకోండి అనుకోకుండా అంటే అంత అంత అలాంటి వాతావరణం ప్రస్తుతం మార్కెట్లో లేదు కాబట్టి మనం కంగారు పడాల్సిన పని లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు అకేషన్ ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళు డెఫినెట్గా కొంత తీసుకోవడం స్టార్ట్ అంటే ఒక 2-3 ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు అనుకునే వాళ్ళకి ఇప్పుడు 25 ఉంది కాబట్టి 23, 22 ఆర్ 20 లోపు రావచ్చు అంటారు, అంతేనండి? అంటే 22 క్యారెట్ గోల్డ్ అయితే డెఫినెట్గా రావడానికి ఛాన్స్ ఉంది. 24 క్యారెట్ మేబీ అదే ఏదైనా సరే అంటే ఒక 1500 రూపాయలు ఆర్ మాక్సిమం 2000 రూపాయలు, రెండు కూడా 24 కానీ 22 క్యారెట్లు కానీ తగ్గడానికి ఛాన్స్ అయితే యూజువల్ గా బంగారం వాల్యూ ఎప్పుడు మనకి ఈక్విటీ షేర్స్ అని, అమెరికా అని, లేదంటే డాలర్ వీటితోనే పోలుస్తుంటాం కదా. ఇక్కడ ఉన్న డిమాండ్ కి తగ్గ మన బంగారం వాల్యూ ఉండదంటారు ఎప్పుడు? అంటే ఇప్పుడు అదే ఇందాక స్టాటిస్టిక్స్ చూస్తే చైనా, ఇండియా దగ్గర మనకి రఫ్గా మన వరకు తీసుకుంటే దగ్గర 700 నుంచి 800 టన్నులు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కొంటూ వస్తున్నాం. అలాంటిది ఇంపోర్ట్ డ్యూటీ వల్ల కొంత బంగారం దిగుమతులు తగ్గాయి ఒకటి. రెండు, బికాస్ ఆఫ్ హై ప్రైసెస్ వల్ల కూడా బంగారం దిగుమతులు తగ్గాయి. అంటే అమ్మాయిల్లో కూడా అంటే ఈ మధ్య కాలంలో 1 గ్రామ్ గోల్డ్ అని అదని ఇదని గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఏమైనా తగ్గిందంటారా? లేదండి, యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 5-10 ఇయర్స్లో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ బాగా పెరిగింది. గోల్డ్కి ఫ్యాన్సీ పెరిగిందని చెప్పాలి. బట్ మీరు అన్నట్టు ఫిజికల్ గోల్డ్కి డిమాండ్ తగ్గిందా అంటే నేను చెప్పలేను, బట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్కి అయితే డిమాండ్ పెరిగింది. దట్టు ఏంటంటే ఆప్షన్స్ ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ మీరు అయితే తీసుకుంటే కాయిన్స్ రూపంలోనో లేకపోతే జ్యువెలరీ రూపంలోనో లేకపోతే బార్ రూపంలో ఎట్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్స్ అని, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఇవి కూడా ఉన్నాయి. బట్ వీటికన్నా కొత్తగా ఇప్పుడు ప్రవేశపెట్టిన స్కీమ్స్ వల్ల కూడా ఏంటంటే కొంత గోల్డ్ ప్రైసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా, గోల్డ్ బాండ్ స్కీమ్ కానీ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే డెఫినెట్గా మనం అంటే ఒక గ్రేట్ కంట్రీ, హయ్యెస్ట్ కన్జ్యూమ్షన్ ఉన్న కంట్రీ, ఇప్పటికే ఉన్న రిజర్వ్స్ని ఒక 22 వేల టన్నుల గోల్డ్ ఇండియాలో ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం కానీ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కానీ ఈ ఉన్న బంగారాన్ని వాళ్ళు తిరిగి మళ్ళీ వాడుకునేలాగా తీసుకొస్తే అంటే దానివల్ల ఏంటంటే మనం గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతుంది. తర్వాత అంటే ఒకటి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఆ విధంగా పనిచేస్తుంది. గోల్డ్ బాండ్ ఫండ్ ఏంటంటే మనం తీసుకునే ఫిజికల్ గోల్డ్లో కొంత మనం ఇన్వెస్ట్ చేసి బ్యాంకుల ద్వారా ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్స్ గ్యారంటర్గా ఉండి బాండ్లు ఇస్తాడు కాబట్టి మనం కొనాలనుకునే అంటే ఫిజికల్గా కొన్న ఫీలింగ్ అయితే రాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చైన్ వేసుకోవాలి, ఒక చెవుదిద్దులు పెట్టుకోవాలి, ఒక భరోసా ఉంటుంది కానీ ఫిజికల్ గా మనం వేసుకున్న ఆ ఫీలింగ్ రాదు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే గోల్డ్లో మనం యాజ్ లాంగ్ యాజ్ ఒక అసెట్ క్లాస్గా చూసే వాళ్ళకి గోల్డ్ బాండ్ ఫండ్ అనేది మంచిది. అలాగే నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని ఉపయోగించుకోవాలి, దాని ద్వారా కూడా ఒక ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ మంచిది. ఇలా కాదు ఏదో ఒకటి నిజమైన బంగారాన్ని వాడాలి అని మన ఇండియన్ కాంటెక్స్ట్లో కనుక చూసుకుంటే అది అంటే ఈ స్కీమ్స్ కూడా ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది కూడా తెలియదు. బట్ ఈ స్కీమ్స్ కనుక సక్సెస్ అయితే డెఫినెట్గా అది కూడా మన డిమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎఫెక్ట్ చేసే ఒక విషయంగా ఉంటుంది. కాబట్టి వరల్డ్లో ఇండియా, చైనా లాంటి దేశాలు ఇలాంటి స్కీమ్స్ కనుక బాగా పాపులరైజ్ అయితే మేబీ ఇంకా డిమాండ్ అనేది తగ్గుతుంది. దాని ద్వారా కూడా ప్రైసెస్ ఇంకా తగ్గొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. విన్నారు కదండి, ఒకవేళ మీకు అర్జెంట్ ఉంది, తొందరగా కొనాలి, ఈ ఇయర్ పెళ్ళి ఉందంటే కనుక కొనుక్కోవచ్చు. లేదా ఒక 2-3 ఏళ్ళు ఆగి మేము కొనుక్కుంటాం పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక దాదాపు 2000 నుంచి 3000 వరకు అంటే ఆర్నమెంట్ బంగారం అయితే 20,000 వరకు రావచ్చు అని చెప్తున్నారు. ఇక స్టాండర్డ్ బంగారం విషయానికి వస్తే కనుక 22-23 ఆ రేంజ్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. ప్రస్తుతం 25,000 ఉంది. సో మరి దీన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.